శివుడు ఎందుకు లింగ రూపంలో దర్శనమిస్తాడు? ఈ రూపం మనకి ఏం చెప్తుంది? ఈ విషయం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే విషయంపై చర్చలో పడ్డారు. అదే సమయంలో ఆకాశం నుంచి అంతం లేని ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అదే జ్యోతిలింగం. ఆ స్తంభానికి పై చివర కనిపించలేదు, కింది చివర కనిపించలేదు. అప్పుడు ఒక దివ్యవాణి వినిపించింది. ఈ స్తంభానికి ఆది మరియు అంతం ఎవరు కనుగొంటారో వారే నిజంగా గొప్పవారు అని. అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకొని ఆ స్తంభం పై భాగాన్ని చూడడానికి బయలుదేరాడు. ఎన్ని కాలాలు ప్రయాణించినా ఆ స్తంభానికి చివర కనిపించలేదు. కానీ తిరిగి వచ్చి తన గొప్పతనాన్ని చూపించడానికి నేను పై భాగాన్ని చూశాను అని చెప్పాడు. విష్ణువు వరాహ రూపం తీసుకొని ఆ స్తంభం కింది భాగాన్ని చూడడానికి వెళ్ళాడు. అతనికి ఆ చివరి భాగం కనిపించలేదు. తిరిగి వచ్చి నిజాయితీగా ఇలా అన్నాడు, నాకు ఈ స్తంభానికి ఆది కానీ అంతం కానీ కనిపించలేదు అని. అప్పుడే ఆ అగ్ని స్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, నేను ఆది లేని వాడిని, నేను అంతం లేని వాడిని, నేను రూపం లేని పరమసత్యాన్ని. ఆ అగ్ని స్తంభాన్ని శివుడు లింగ రూపంగా స్థిరపరిచాడు. అదే శివలింగం. శివుడు రూపానికి పరిమితం కాడు. శివుడు ఆది మరియు అంతం లేని తత్వం. లింగం అనేది అనంత తత్వానికి సంకేతం. అందుకే శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. శివుడు ఒక రూపం కాదు, శివుడు ఒక తత్వం. ఆ తత్వానికే శివలింగం ప్రతీక. ఓం నమ శివాయ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మిత్రులారా.